ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 0.145 వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. చేస్తే క్యాల్సిలో కొట్టండి, ఏం లేదు 20 ఇంటూ 0.145 చేస్తే ఎంత వచ్చింది? 2.9 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చేసింది. మనకు యూనిట్ వెయిట్ ఆఫ్ స్లాబ్ అనేది ఇంత పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, మనకి క్వశ్చన్లో ఇచ్చింది కదా లైవ్ లోడ్, అవన్నీ ఇక్కడ రాసుకుందాం. లైవ్ లోడ్ ఎంత? 2 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఎంత? ఫ్లోర్ ఫినిష్ ఎంత? 1 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్ లోడ్ చేయాలి. టోటల్ లోడ్ అంటే ఏంటిది? ఈ సెల్ఫ్ వెయిట్ ప్లస్ లైవ్ లోడ్ ప్లస్ ఫ్లోర్ ఫినిష్ ఇవి మూడింటిని మనం చేయాలి. అంటే ఈ 2.9 ప్లస్ 2 ప్లస్ 1 చేయండి. చేస్తే మీకు టోటల్ లోడ్ అనేది వస్తుంది 5.9 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఏంటిది? టోటల్ లోడ్ అనేది ఇది. ఇప్పుడు టోటల్ లోడ్ చేసాం కదా, మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఫ్యాక్టర్ లోడ్ చేయాలి. ఫ్యాక్టర్ లోడ్కి ఏంటిదంటే ఫార్ములా WU ఈజ్ ఈక్వల్స్ టు 1.5 ఇంటూ టోటల్ లోడ్. 1.5 ఇంటూ టోటల్ లోడ్. 1.5 ఇంటూ టోటల్ లోడ్ ఎంత? మనకు 5.9. ఇప్పుడు క్యాలిక్యులేషన్లో కొట్టండి. 8.85 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ WU వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన స్టెప్ 5 ఏంటిది అంటే బెండింగ్ మూమెంట్ ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్కి బెండింగ్ మూమెంట్ ఉన్న షియర్ ఫోర్స్ అనేది ఫైండ్ చేయాలి. మనకు అందరికీ తెలుసు, ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్కి బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటిది? WL²/8. షియర్ ఫోర్స్కి అయితే WL/2. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెండింగ్ మూమెంట్ ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ది బెండింగ్ మూమెంట్ ఏమొస్తుందంటే WL²/8 వస్తుంది. ఇప్పుడు మనకు ఈ WU అంటే పైన వచ్చిన ఫ్యాక్టర్ లోడ్ 8.85. L అంటే మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ మనకు వచ్చిన ఎఫెక్టివ్ స్పాన్ వాల్యూ ఉంది కదా 3.15, ఇది తీసుకోవాలి. 3.15 స్క్వేర్ 8 చేస్తే మీకు MU వాల్యూ అనేది వస్తుంది 10.97 కిలో న్యూటన్ పర్ మీటర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే షియర్ ఫోర్స్ ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఫైండ్ చేయాలి. షియర్ ఫోర్స్ అంటే VU లెక్క తీసుకోవాలి. దీనికి ఏమొస్తుంది? WL/2. W అంటే ఏంటిది? ఇదే తీసుకోవాలి. మళ్ళీ 8.85. L అంటే మళ్ళీ ఇది ఎఫెక్టివ్ స్పాన్ /2 చేయండి, మీకు VU వాల్యూ అనేది వస్తుంది. ఎంత వచ్చింది? 13.938 కిలో న్యూటన్ పర్ మీటర్. ఓకేనా? VU వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మినిమం డెప్త్ అనేది ఫైండ్ చేయాలి. స్టెప్ 6 ఏం ఫైండ్ చేయాలంటే మినిమం డెప్త్ రిక్వైర్డ్. ఫస్ట్ మనం ఇది ఫైండ్ చేసే ముందు మనకు నార్మల్గా ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఏముంటుంది అంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అని, దానిలో M20కి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క బాక్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ బాక్స్ ఏంటిదంటే లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మనం ఇందులో
MU లిమిట్ అనేది ఫైండ్ చేస్తాం. పైన దానినేమో మనం MU ఫైండ్ చేసినాం. ఇక్కడ ఏం చేస్తామంటే MU లిమిట్ అనేది ఫైండ్ చేస్తాం. ఇది ఒక టేబుల్, అంటే జస్ట్ సింపుల్గానే ఉంటుంది, కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి. FE 250 స్టీల్ ఇచ్చినప్పుడు 0.148 FCK BD² అనేది కామన్ ఉంటుంది, కానీ FE 250 ఇచ్చినప్పుడు 0.148 తీసుకోవాలి. FE 450 ఇచ్చినప్పుడు 0.138, FE 500 ఇచ్చినప్పుడు 0.133. యాక్చువల్గా నేను చెప్పింది మీకు అర్థం కాలేనట్టుంది. క్వశ్చన్లో మనకి ఇలా ఇస్తారు, FE 415, FE ఇట్లా 500 అనేసి. ఇప్పుడు మనకు క్వశ్చన్లో యాక్చువల్లీ మనకి ఏముంది, ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇవ్వలేదు, కానీ మనం ఏదో ఒక వాల్యూ అనేది తీసుకోవాలి. సో నేను ఇక్కడ FE 415 తీసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ MU లిమిట్లా 0.138 FCK BD² 0.138 అనేది తీసుకోవాలి. ఒకవేళ నేను ఇక్కడ FI దగ్గర 415 తీసుకోకుండా 500 తీసుకున్నాను అనుకో, అప్పుడు మీరు 0.133 తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నేను FE 250 తీసుకున్నాను అనుకో 0.148 తీసుకోవాలి. MU లిమిట్ అనేది ఇవి మూడు అంటే ఏంటిది, మైల్డ్ స్టీల్ బార్ను HYSD బార్స్ అనేవి అంటారు. FE 250 అనేది మైల్డ్ స్టీల్, FE 415, FE 500 ఇవి రెండు అనేవి HYSD బార్స్ అంటాం. సో మనకి క్వశ్చన్లో HYSD అన్నాడు కాబట్టి మనం FE 415 అన్నా FE 500 అన్నా ఏ రెండిట్లో ఏదన్నా ఒకటి తీసుకోవాలి. మనకు ఉన్నాయే మూడు, కానీ ఒకవేళ మైల్డ్ స్టీల్ అంటే మెన్షన్ చేస్తే మైల్డ్ స్టీల్ ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ మనకి కాంక్రీట్ అండ్ HYSD బార్స్ అని అన్నాడు. HYSD బార్స్ అని అన్నాడు కాబట్టి మనం ఇది తీసుకున్నాం. FE 415 తీసుకున్నాం, ఇక్కడ 500 అని తీసుకోవచ్చు. ఒకవేళ వాడు మనకు మైల్డ్ స్టీల్ అని అంటే అప్పుడు మనం FE 250 మాత్రమే తీసుకోవాలి, ఉన్నది అది ఒకటే వాల్యూ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే MU లిమిట్ అంటే ఏంటిది, మినిమం డెప్త్ని మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ MU ఈజ్ ఈక్వల్స్ టు MU లిమిట్. అంటే మనం ఏం చేస్తామంటే చేసిన తర్వాత మనకు డెప్త్, ఎఫెక్టివ్ డెప్త్ను ఈ డెప్త్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది మనం ఫైండ్ చేయాలన్నట్టు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే MU ఈజ్ ఈక్వల్స్ టు, మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు HYSD కాబట్టి మనం FE 415 తీసుకున్నాం కాబట్టి 0.138 FCK BD² తీసుకోవాలి. ఇప్పుడు MU అంటే ఏంటిది, మనం ఏం తీసుకోవాలి, MU అంటే ఇక్కడ మనం చేసినాం కదా బిల్డింగ్ మూమెంట్, ఈ వాల్యూ తీసుకోవాలి, ఏదో కాదు ఇదే వాల్యూ 10.97 ఇదే తీసుకోవాలంటే 10.97 × 10⁶ తీసుకోవాలి. 0.138 FCK. FCK అంటే ఏంటిది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడెక్కడనో రాసిన నేను FCK 20. FCK 20. B అంటే ఏంటిది, బ్రెడ్త్, ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. D అంటే ఏం తీసుకోవాలి, D అంటే ఏం తీసుకోవాలి అంటే మనకు D వాల్యూ అనేది వాళ్ళు ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలి, అది నార్మల్ కదా అలానే పెట్టుకోవాలి. మనం ఏం చేయాలంటే ఈ D వాల్యూని బయటకు తీసి √ పెట్టుకొని చేసుకుందాం. 0.138 × 20 × 1000 చేస్తే మనకు D వాల్యూ అనేది వస్తుంది. ఇలానైనా లేకపోతే డైరెక్ట్ ఈ 10⁹97 × 10⁶ 0.138 20,000 తీసుకుని క్యాల్సిలో కూడా డైరెక్ట్ వాల్యూ వస్తుంది. లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు జస్ట్ 1 లైన్లో కావాలి అంటే 1 లైన్లో కూడా వచ్చేస్తుంది. (0.138 × 20,000 × α(x²). చూడండి మనకు వాల్యూ అనేది వచ్చేది 63.04. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు ఇదేంటిది మినిమం డెప్త్, ఇదేంటిది మినిమం డెప్త్. మనకు ఫస్ట్ ఒక వాల్యూ వస్తుంది కదా మనం క్యాలిక్యులేట్ చేస్తే, అది ఎంత వచ్చింది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మనకు ఎఫెక్టివ్ డెప్త్ ఎంత వచ్చింది, 150 వచ్చింది. ఎఫెక్టివ్ డెప్త్
150 వచ్చింది. మనకి ఇక్కడ మినిమం డెప్త్ ఎంత వచ్చింది? మినిమం డెప్త్ ఎంత వచ్చింది? 63.04 ఉంది. ఇదే పెద్ద ఉంది. మినిమం డెప్త్ కన్నా ఎఫెక్టివ్ డెప్త్ పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు హెన్స్ ప్రొవైడెడ్ డెప్త్ ఈస్ అడికేటెడ్ అంటే మనం చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్గానే ఉంది. ఒక ఎఫెక్టివ్ డెప్త్ కన్నా మినిమం డెప్త్ అనేది ఎక్కువ రావద్దు. ఎప్పటికరక మినిమం డెప్త్ కన్నా ఎఫెక్టివ్ డెప్త్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం ఇలా రాసుకోవాలి. ఏం రాసుకోవాలి అంటే హెన్స్ ప్రొవైడెడ్ డెప్త్ ఈస్ అడికేట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టెప్ 7 చేయాలి. స్టెప్ 7 ఇప్పుడు మనం స్టెప్ 7లో టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఏంటిది? మనం స్లాబ్ వేసినప్పుడు స్లాబ్ లోపల రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా. మెయిన్ స్టీల్ బార్స్ ప్రొవైడ్ చేస్తాం, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ప్రొవైడ్ చేస్తాం. అవి ప్రొవైడ్ చేయాలి అంటే మనం ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఇష్టం వచ్చినట్టు పెట్టరాదు కదా, దానికి స్పేసింగ్స్ కావాలి. సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే IS 456/2000 కోడ్ బుక్ ఓపెన్ చేసి అందులో పేజ్ నెంబర్ 96 ఓపెన్ చేయండి. 96లో ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే G1.11లా A, G1.1లా B. చూడండి ఇక్కడ MU = 0.87 FYASTD బ్రాకెట్ 1 - AST into FY/BD/FCK. ఈ ఫార్ములాని మనం ఇక్కడ రాసుకోవాలి. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లాస్ అనేది రాసుకోవాలి. ఇలా క్లాసులు రాసుకుంటే మనం మర్చిపోమన్నట్టు, బై హార్ట్ చేసుకోవాలన్నట్టు. ఈ క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇది అనేది రాసుకుందాం. MU = 0.87 FY into AST into D 1 - జస్ట్ మీరు పేజ్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ ఫార్ములాస్ బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఈ ఫార్ములా. FCK. ఇప్పుడు మనం కోడ్ బుక్ క్లోజ్ చేద్దాం. కోడ్ బుక్ క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు తెలిసిన వాల్యూస్ అన్నీ ఇద్దాం. MU అంటే ఇక్కడ బెండింగ్ మూమెంట్ 10.97 into 10⁶ 0.87. FI అంటే ఎంత? 450. నేను క్వశ్చన్లో ఇచ్చాను. AST. ఇప్పుడు D అంటే ఏంటిది? D అంటే ఎఫెక్టివ్ డెప్త్. మనం ఫస్ట్ చేసినాం కదా వాల్యూ 150. ఇది ఇక్కడ వేసుకుందాం. 150 బ్రాకెట్ AST ఇంటూ FI. FI అంటే ఏంటిది? 415 క్వశ్చన్లోనే ఉంది. ఇక్కడ B అంటే మనం ఆల్రెడీ అజ్యూమ్ చేసేసుకున్నాం 1000 అని. D అంటే ఎంత? సేమ్ అదే 150. FCK అంటే ఎంత? 20. సారీ, ఇది బ్రాకెట్ లోపల వస్తుంది. దీన్ని మీరు యాజ్ ఇట్ ఈస్ క్యాల్సిలో కొట్టండి, మీకు వాల్యూ వస్తుంది. క్యాల్సిలో ఎలా కొట్టాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే నేను ఫస్ట్ 10.97 into 10⁻⁴ కొట్టి 6 కొట్టండి. తర్వాత ఆల్ఫా కొట్టి ఈక్వల్స్ కొట్టండి, వచ్చేస్తుంది 0.87 into 415. తర్వాత ఇంటూ కొట్టిన తర్వాత ఆల్ఫా కొట్టి ఎక్స్ కొట్టండి, ఎందుకంటే మనకి AST వాల్యూ కావాలి కాబట్టి. ఇంటూ 150 తర్వాత బ్రాకెట్ పెట్టి 1 - తర్వాత ఇది తర్వాత ఆల్ఫా ఎక్స్ ఇంటూ 415 తర్వాత కింద B వాల్యూ 1000 into 150 into 20 పెట్టి తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ ఈక్వల్స్ కొట్టారనుకో మీకు ఆన్సర్ రాదు. ఏం చేయాలి? షిఫ్ట్ కొట్టి ఈక్వల్స్ టు కొట్టి మళ్ళీ ఈక్వల్స్ టు కొట్టండి. చూడు సింటాక్టిక్ ఎర్రర్ అని వచ్చేసింది. షిఫ్ట్ ఈక్వల్స్ టు సింటాక్టిక్ ఎర్రర్. ఇలా రాదన్నట్టు మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంటూ కొట్టాలి. అప్పుడప్పుడు ఇలా అవుతుంది. అందుకే ఒక 2-3 టైమ్స్ మంచిగా కొట్టాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? AST 57 వచ్చింది. దీన్ని దగ్గర 208 mm స్క్వేర్. AST అంటే ఏంటిది? mm స్క్వేర్లో తీసుకోవాలి మనం. AST = 208
mm². ఓకేనా?